హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి భక్ తెలుగు. ఈరోజు మన వీడియోలో 3D యానిమేషన్ అయితే చాలా సింపుల్‌గా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మీ మొబైల్ ఫోన్‌లో ఉన్న గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసి, గూగుల్ క్రోమ్‌లో న్యూ ట్యాబ్ అయితే సెలెక్ట్ చేసుకొని, న్యూ ట్యాబ్‌లో అయితే ఇలా టైప్ అయితే చేయాలి. ఫ్రీ అడోబ్ యానిమేటర్ ఫర్ యూట్యూబ్ అని అయితే సెర్చ్ చేస్తే, మనకొక వెబ్‌సైట్ రావడం అయితే జరుగుతుంది. చాలా సింపుల్‌గా మన వెబ్‌సైట్‌లో యానిమేషన్ వీడియోస్ చేయొచ్చు. ఓకే. ఫస్ట్ అయితే వెబ్‌సైట్ అయితే వచ్చింది. ఆ వెబ్‌సైట్‌ని అయితే సెలెక్ట్ చేసుకుంటే, ఫస్ట్ మీరు ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉండడం జరుగుతుంది. ఇంటర్ఫేస్ ఇలా ఉన్నప్పుడు మనం అయితే ఏం చేయాలంటే నెక్స్ట్ కింద మేక్ యానిమేషన్ ఫర్ యూట్యూబ్ అని అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్‌కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతాం. రీడైరెక్ట్ అయ్యాక మనం ఇక్కడ క్యారెక్టర్స్, బ్యాక్‌గ్రౌండ్, సైజ్ అయితే మొత్తం అంతా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో చాలా క్యారెక్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా క్యారెక్టర్స్ అంటే ఇంకా చాలా చాలా యానిమల్స్, కొన్ని హ్యూమన్ క్యారెక్టర్స్, కొన్ని జంతువులు, రకరకాల క్యారెక్టర్‌లయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో బ్యాక్‌గ్రౌండ్‌లు గూడా ఎక్కువైతే ఇవ్వడం జరిగింది. ఫుట్‌బాల్, హోమ్, లివింగ్ రూమ్ చాలా ఎక్కువ బ్యాక్‌గ్రౌండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనమైతే బ్యాక్‌గ్రౌండ్‌ని గూడా మంచిగా అయితే సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ వీడియోస్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ అయితే మనకి కింద అయితే రికార్డ్ అని అయితే ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. రికార్డ్ కింద అలాగే ఎన్హాన్స్ స్పీచ్ అని ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. ఎన్హాన్స్ స్పీచ్ ఆప్షన్ ఆన్ చేసుకోవడం ద్వారా మన యానిమేషన్ వీడియో అయితే చాలా బాగా రావడం అయితే జరుగుతుంది. నేనైతే అబ్జర్వ్ చేశాననమాట. వాయిస్ ఓవర్ ఇచ్చాక వీడియో ఇంటర్ఫేస్ అయితే ఇలా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. వీడియో అయితే ఇలాగా మనం వాయిస్ ఓవర్ అంతా కంప్లీట్ అయిపోయాక ఎన్హాన్సింగ్ స్పీచ్ అని చెప్పి అయితే రావడం జరుగుతుంది. మనం మాట్లాడిన వాయిస్ ఓవర్ తగ్గట్టుగా క్యారెక్టర్ యొక్క లిప్ సింక్ అయితే జరిగి వీడియో అయితే పర్సెంటేజ్ అయితే పడుతుంది. పర్సెంటేజ్ అయితే 100% కంప్లీట్ అయ్యాక మనకైతే కింద వీడియోస్ షేర్ అని అయితే ఉంటుంది. ఆ షేర్ మీద క్లిక్ చేసి ఒకసారి బ్యాక్ అయితే వస్తే అయితే ట్రై డౌన్లోడింగ్ ఇన్‌స్టాల్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం గనుక దీంట్లో చాలా రకాల క్యారెక్టర్లతో యానిమేషన్ వీడియోస్ అయితే చేయొచ్చు. నేను ఫైనల్ క్లిప్ అయితే వీడియో చివరలో అయితే పెడతాను. ఈరోజైతే వీడియో ఇదే ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఇది వెబ్‌సైట్‌ని మీరు మిస్‌యూజ్ చేయకుండా రెస్పాన్సిబుల్‌గా యూజ్ చేసి క్రియేటివ్‌గా కంటెంట్ అయితే తయారు చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యానిమేషన్ వీడియోల యొక్క ప్లేలిస్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. చూడకపోతే ఒకసారి చెక్ అయితే చేయండి.